హాయ్ ఫ్రెండ్స్, నేను నేను ఈరోజు చికెన్ కూర వండుతున్నాను నా స్టైల్లో. ముందుగా గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడైన దాకా ఉంచుకొని గరం మసాలా కొంచెమే, కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎర్రగా వేగాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్రగా వేగిపోయినాయి, పుదీనా కూడా వేసుకున్న ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు వచ్చి ఒక స్పూన్ పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, స్పూన్లు శుభ్రంగా కడుక్కున్న చికెన్ని కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఒక 15 నిమిషాల దాకా ఉడకాలి చికెన్. ఆయిల్ అంతా, వాటర్ అంతా బయటకు వస్తుంది, అప్పటిదాకా ఉడకాలి చికెన్. ఆయిల్ తోటే వాటర్ తోటే ఉడికిపోవాలి చికెన్. చికెన్ వాటర్ తేలింది కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకుంటున్నా. ఈ వాటర్లో కారము, ఉప్పు మొత్తం కలిసిపోవాలి. అప్పటిదాకా ఈ వాటర్ తోటే కారం కూడా ఉడికిపోవాలి. ఇంత ఈజీగా వండుకోవచ్చు చికెన్, ఎవరైనా వండుకోవచ్చు ఇంత ఈజీగా చికెన్ కూర. బాగుంటుంది స్పైసీగా. చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందరికీ చికెన్ అంటే చాలా మందికి ఇష్టం, పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా అందరికీ చికెన్ అంటే ఇష్టం ఉంటుంది కదా. చూసారా ఇప్పుడు ఎట్లా వచ్చినాయి వాటర్, ఆయిల్. అలా ఒక 10 నిమిషాలు ఉడుకోవాలి. ఇప్పుడు మన వాటర్ అంతా పోయి చికెన్ ఆయిల్ లాగా వచ్చింది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్లో ఉడికించుకోవాలి చికెన్ని.
ఇప్పుడైతే మన చికెన్ కూర రెడీ అయిపోయింది. కొంచెం వాటరే ఉంది అని కలుపుకుంటానికి కావడానికి 2 స్పూన్ల మసాలా, గరం మసాలా, కొత్తిమీర, ఈ చికెన్ కూర వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి ఒక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.